అందరికీ తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సండే మార్నింగ్ మాట. సండే మా అబ్బాయి అది వాళ్ళ మేడము ర్యాబిట్స్ తీసుకురమ్మన్నారంట. మాకు ర్యాబిట్స్ ఉండి అని చెప్పాడేమో మరి. ర్యాబిట్స్ తీసుకురా ఉదయ్, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అని చెప్పారంట. అందుకని చెప్పేసి ర్యాబిట్స్ కొని తీసుకొచ్చాడనమాట. కొని తీసుకొచ్చేసి ఇచ్చేసి జిమ్కి వెళ్ళిపోయాడు వాడు. ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు. వస్తే టిఫిన్ తీసుకొచ్చారు. ఈరోజు సండే కదా. ఫోన్ చేశాను, ఆకలేసి వస్తుంది, టైం 10 అయిపోయింది, ఆకలేస్తుంది, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, టిఫిన్ అన్న తీసుకురా అని ఫోన్ చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి చెప్పడం లేట్ మాట. ఇంకా తెచ్చేస్తారు. ఇంకా ఒక ప్లేటు వడలు తెచ్చారు, ఒక ప్లేట్ ఏం పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చారు. ఆ చిట్టీలకేమో కొత్తిమీర తీసుకొచ్చారన్నమాట. ఫోన్ చేశాను ఎలాగని ర్యాబిట్స్ తీసుకొచ్చాడు వాడు అని. ఇంకైతే టిఫిన్ తీసుకొచ్చినప్పుడు టిఫిన్ తీసుకురా చెప్పు అన్నప్పుడు చెప్పనమాట. ఇంక ఇప్పుడైతే కొరియర్స్ వచ్చినాయి. నేను స్నానంకి వెళ్ళాక మా అమ్మాయిని తీసుకోమన్నాను. ఇవైతే సారీస్, డ్రెస్సులు, అవి వీడియోస్ అయితే తీయాలి. ఇంక అందుకే తలస్నానం చేస్తాను. ఈరోజైతే ఆన్లైన్లోనే ఇంట్లోనే ఇంకా నేనైతే ఒక పూరి, ఒక వడ, ఒక ఇడ్లీ అయితే వేసుకుని తింటున్నాను అనమాట. మా హస్బెండ్ అంటున్నారు తిను, నీకు ఏం కావాలో అది అంటే అన్నీ టేస్ట్ చేస్తాను, అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటానని చెప్పేసి అన్నీ వేసుకున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇంకా మా అమ్మాయి వచ్చాక మా అమ్మాయి తింటుంది. నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. అర్జెంటుగా టిఫిన్ చేయాలి. ఫస్ట్ స్నానం చేసి వచ్చానంతే. ఇంకే జుట్టు కూడా ఆరబెట్టుకోలేదు, ముందు టిఫిన్ చేసేస్తున్నాను. ఇంక ఈ లోపల మా చిట్టీలు చూసారా? మా చిట్టీలు అంటే ఇప్పుడు వాళ్ళ ఏం పేరు పెట్టుకుంటారో తెలియదు, కానీ నేనైతే చిట్టి అని పిలుస్తున్నాను. ఇంకా నేనైతే తింటుంటే మా హస్బెండ్ చిట్టీకి వీడియో తీస్తున్నారు, నాకు వీడియో తీస్తున్నారు అనమాట. ఇంక ఈ లోపల మా అమ్మాయి వచ్చింది ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా మా అమ్మాయి కూడా, అమ్మ నువ్వు కూడా ఒక ఇడ్లీ, ఒక గారి వడ వేసుకుని తిను, పూరి వేసుకుని అంటే వద్దు, నేను వడ తిన్ను, ఇడ్లీ వద్దు, నాకు ఓన్లీ పూరియే కావాలి అని చెప్పింది అనమాట. సరే నీ ఇష్టం, నీకు ఏది కావాలో వేసుకో, మిగతా డాడీ తమ్ముడు తింటారు అన్నాను. ఇంకా మా అమ్మాయి అయితే పూరి తింటుంది. మా హస్బెండ్ అయితే టీ పెట్టు అంటున్నారన్నమాట. ముందు టిఫిన్ చెయ్యి, టిఫిన్ చేశాక అప్పుడు టీ పెడతాను, నేను కూడా టిఫిన్ మనం ముగ్గురు టిఫిన్ చేశాక అప్పుడు టీ పెట్టుకుని తాగొచ్చు, టిఫిన్ చెయ్యి అని అంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వాటికి వాటితో ముందు వాటిని ప్యాంపర్ చేస్తున్నారు. అవి అంటే చాలా ఇష్టం. ఇంకా వాటిని ప్యాంపర్ చేస్తుంటే ముందు టిఫిన్ చేసి తర్వాత టీ పెట్టుకుని తాగొచ్చు, బోల్డ్ పని ఉండదు మనకి అని చెప్తున్నాను అనమాట. బోల్డ్ పని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, ఈరోజు వంట చెయ్యాలి. ఇంకా ఇప్పుడే టైము 10:30, 11 అవుతుంది. ఇంక ఇప్పుడు టిఫిన్లే అవ్వలేదు అని చెప్పేసి ముందు టిఫిన్ చేయి, తర్వాత చూద్దామని చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వడాని పూరి తింటున్నారు. మా అబ్బాయి అయితే ఆయిల్ ఫుడ్ వద్దంటాడు. ఇంకా వాడు జిమ్ నుంచి వచ్చినప్పటికి 1 o'clock అవుతుంది. ఇంక వాడికైతే ఇడ్లీ ఉంచనమాట. నేను ఒక ఇడ్లీ వేసుకున్నాను అంతే, వాడికి ఉంచాను ఇడ్లీ. ఇంకా పూరి, వడ అయితే మేము ముగ్గురం తినేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తింటున్నారు. తినాలి, తెమ్మంటావు తినవు అని అంటున్నారన్నమాట. ఇంకా నేను అంతకన్నా ఎక్కువ తినలేను. అది కూడా ఆకలితో ఉన్నప్పుడు గబగబగా 2 ముక్కలు తినేసామంటే కడుపు నిండిపోతుంది. అలా అయ్యింది నా పరిస్థితి. ఇంకా తినేసాను. ఇంకా అవి అయితే కొత్తిమీర అయితే తింటున్నాయి చూడండి. 2, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ తీసుకొచ్చాడనమాట. ఇవైతే బాగున్నాయి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. అల్లం వెల్లుల్లి బుక్ చేశాను, అది పొట్టు తీసేసిందే బుక్ చేశాను కదా. ఇంకా అల్లం అయితే చెక్కేసి ఉంచారు మా హస్బెండ్. ఇంకా చాయ్ పెట్టమన్నారన్నమాట. చాయ్ పెట్టాను మా ముగ్గురికి. ఇంకా చాయ్ తాగేసి తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ అయితే అల్లం చెక్కేసి గోంగూర అది అంతా శుభ్రం చేసి ఇచ్చారన్నమాట. గోంగూరని ఇది వండాలంట. అస్తమానం ఉండేదాన్ని నిన్న గోంగూర పాస్తాని, ఈరోజు గోంగూర పాస్తా చేయరా అని అన్నారు. సరే అయితే అది కర్రీలాగమాట, రైస్లో కలుపుకొని తినొచ్చు, ఎందులోనే తినొచ్చు, దోశల్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, చాలా బాగుంటుంది పాస్తా గోంగూర కలిపి. అది వండురా అని అన్నారు. సరే అయితే వండుతాను. ఇంకోటి ఏంటంటే వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకో, నాకు లంచ్ బాక్సులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అయినా మా హస్బెండ్ అల్లం చెక్కేసి పెట్టారు, పేస్ట్ చేసుకుంటాను అన్నానని. ఇప్పుడు అశ్రద్ధ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులు మురగబెట్టాను అనుకో, ఇంకెప్పుడు చెయ్యరన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నాకు అవసరం మళ్ళీ రేపు నుంచి బాక్సులకి. ఈరోజు నైట్ ఏమన్నా నాన్ వెజ్ వండుకుని ఇప్పుడు ఏమన్నా అవసరం అయితే మనకి కావాలి కదా అని చెప్పేసి ఇంకా పేస్ట్ అయితే చేసేస్తున్నాను. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుందనమాట. మేము టిఫిన్ చేసాం, టీ తాగేసాం, వంట దగ్గరికి వచ్చాము. అల్లం వెల్లి పేస్ట్ చేసేసి గోంగూరని
అది పాస్తా వండుతాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక గాజు బౌల్ నిండిపోయింది, ఇంకా కొద్దిగా ఉండిపోయింది. మొత్తం మిక్సీ చేసాను. ఇంకా వేరే బౌల్లో కూడా వేరే చిన్న బాటిల్లో కూడా వేసేసాను అనమాట. మొత్తం పేస్ట్ అంతా చేసేసాను. ఎక్కువ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ బౌల్ నిండిపోయి ఇంకొక బౌల్లో సకానికి వచ్చిందన్నమాట. ఇంకా అయితే అయిపోయింది. ఇంకా మిక్సీ అయితే శుభ్రంగా తుడిచేసుకుని ఇంక పెట్టేస్తాను. వంకాయలు అయితే ఇవన్నీ తీసి పెట్టానమాట. గుత్తి వంకాయ వండుదామా లేకపోతే ఓన్లీ గోంగూర పాస్తా వండుదామా అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల మా అబ్బాయి అయితే వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంక అంతే, మేమందరూ మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోయాము. నాకైతే స్టమక్ పెయిన్ వచ్చేసి మోషన్స్ అయిపోయినాయి. ఇది ట్యూస్డే మార్నింగ్ తీసిందన్నమాట. ఇంకా మండే అంతా నాకు మోషన్స్ లెగలేదు నేను. మా అబ్బాయి అయితే ఊరు వెళ్ళాడు ఆ షాకింగ్ విషయం తెలియగానే. ఈరోజు మార్నింగ్ వచ్చాడనమాట. ఇది ఈరోజు మార్నింగ్ ర్యాండమ్గా తీసాను. మా అబ్బాయికి అయితే ఆమ్లెట్ వేసాను, వాడు వెళ్ళిపోయాడు. రాగిజావ కూడా ఇవ్వలేదు ఆడికి, చెలగలు ఒకటి ఇచ్చాను. ఇంక ఇది మా పాపది మాట వీడియో తీస్తున్నాను. అంటే ఈ వీడియో ఎలాగైనా పెట్టేయాలి, నిన్నటిది సండే ఉండిపోయింది కదా అని చెప్పి ఈరోజు వీడియో పెట్టాలని. తనకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. మా అబ్బాయికి బ్రెడ్ ఆమ్లెట్ వేసి చెలగలు ఇచ్చేసాను అంతే, రైస్ పెట్టలేదు వాడికి. ఇంకా మా పాప వెళ్ళే టైంకి అయితే నాకు స్టమక్ పెయిన్ అయితే అలాగే ఉన్నది. ఇంకా మూడైతే లేదు ఏం చేయడానికి. కానీ ఇంకా పిల్లలకి నిన్నంతా ఏం పెట్టలేదు మా అమ్మాయికి. మా అబ్బాయి అయితే ఊరు వెళ్ళాడు కాకినాడ. ఇవి నిన్న నైట్ ఆన్ చేసి పెట్టానమాట. ఇంకా పాప బాక్సులు అయితే ఇందులో ఉండిపోయినాయి. ఇంకా బాబుకైతే శనగలు ఒక్కటే పెట్టాను, ఇంకా అన్నం కూడా పెట్టలేదు. ఇంక దీనికి కూడా చెప్పాను, శనగలోనే రైస్ పెట్టేస్తానమ్మా, మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కర్రీ తెమ్మను అని చెప్పాను. సరే అమ్మ అన్నది. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా మా అమ్మాయికి అయితే ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేసి రాగిజావ ఇచ్చేసాను. నాకైతే చాలా నీరసంగా ఉంది. సండే అంతా నిన్నంతా మోషన్స్ అయిపోవడం వల్ల ఫుల్ నీరసం. ఇంకా శనగలు అయితే మొన్న ఎప్పుడో నానబెట్టాను కదా, 1 కేజీ శనగలు అవి అయితే అయిపోయినాయన్నమాట. మళ్ళీ ఈ రోజు నానబెడుతున్నాను ఒక 1/2 కేజీ వరకుని. శనగలు నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంక ఈ వంటగది గట్టు అంతా చూసారు ఎలా ఉందో. నేను సండే మధ్యాహ్నం నుంచి ఏం పట్టించుకోలేదు. మా హస్బెండ్ ఉండేరు, ఏదో తిన్నారు వాళ్ళు. నేనైతే మాత్రం ఇంకా కడుపులో నొప్పి. మా అబ్బాయి అయితే సండే నైటు వెళ్ళాడనమాట ఊరు. సండే నైటు ఊరు వెళ్ళి ఈరోజు మార్నింగ్ వచ్చాడనమాట కాకినాడ నుంచి. మేము వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మేము ఫ్రైడేనో సాటర్డేనో వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఇంకైతే వంటగది అంతా క్లీన్ చేసేసుకొని ఉసిరికాయ జ్యూస్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఉసిరికాయలు మా హస్బెండ్ ముక్కలు కోసి పెట్టారు కదా, ఇంకా అవి అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా అవి కొన్ని వాడేసి ఫ్రెష్గా మళ్ళీ తెప్పించుకోవచ్చు, ఆ ముక్కలు వాడేసి అని చెప్పేసి ఇంకా ఆ ముక్కలు అయితే తీసి బయట పెట్టాను. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఇంకా ఉసిరికాయ ముక్కలు వేసేసి అల్లం చెక్కుకొని, అల్లం చిన్న ముక్క, ఇంకా కరివేపాకు అయితే వాటర్లో పెట్టానమాట క్లీన్ అవుతుందని. కరివేపాకు, చిన్న అల్లం అయితే చెక్కుతున్నాను అనమాట, చిన్న ముక్క. అది మామూలు అల్లం కాదు, పచ్చి పసుపు అన్నమాట. అది చెక్కేసి ఉసిరికాయ ముక్కలు, అది ఆ కరివేపాకు, బ్లాక్ సాల్ట్ వేస్తాను కదా, బ్లాక్ సాల్ట్ వేసేసి మిక్సీ చేసేసుకుని తాగుతాను అనమాట. ఇంకైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, నాకు కూడా ఓపిక లేదు, ప్లస్ ఇంట్రెస్ట్ లేదు. ఒక రకంగా చెప్పలేను నేను. అది ఆ ఫీలింగ్ అన్నది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ మనం చెప్పినా అర్థం కాదు. అలా ఉంది నా పరిస్థితి అయితే. జ్యూస్ అయితే చేసుకుని జ్యూస్ తాగుతాను అనమాట. జ్యూస్ తా కొంచెం ఫ్రెష్ అయ్యాక ఇంకంతా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, చాలా పని అయితే ఉన్నది. ఇంకేమీ షూట్ చేయకుండా నేను ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ కల్లా కామెంట్ చేయండి. వీలైతే రేపు నుంచి మన డైలీ రొటీన్ వస్తుంది, లేదంటే 2 డేస్ గ్యాప్ ఇస్తాను అదన్నమాట. థర్స్డే నైట్ కానీ ఫ్రైడే నైట్ కానీ ఊరు వెళ్దాం అనుకుంటున్నాం. మరి పిల్లలు ఏమంటారో తెలీదు. మేము ప్లాన్ చేసుకుని అనుకున్నాం వెళ్ళాలని. వెళ్ళాక మరి వెళ్తామో లేదా అన్నది నేనైతే ఇంకా తెలీదు. వెళ్తే మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోస్ అయితే నాకు కొంచెం ఈ స్టమక్ పెయిన్, మోషన్స్ అవి తగ్గాక వీడియోస్ అయితే పెడతాను. నిన్నటికన్నా ఈరోజు కొంచెం బెటరే. నిన్నైతే బాగా ఎక్కువైపోయినాయి. నైట్ డికాషన్ తాగాను, అది తాగాక కొంచెం బెటర్ అయ్యింది. నిన్నంతా ఏమి తినలేదు, ఓన్లీ లిక్విడ్సే తీసుకున్నాను, దానివల్ల కొంచెం బెటర్ అయిందన్నమాట. ఇంక ఇదైతే జ్యూస్, ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట.
ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సండే కొరియర్ వచ్చింది, వీడియోస్ తీసుకోవాలని చెప్పాను కదా టిఫిన్ చేసినప్పుడు, అప్పుడే డెలివరీ అయింది. అది ఈరోజు డెలివరీ పట్టుకెళ్ళిపోతాడు అతను వచ్చి, కానీ నేను వాళ్ళకి బుధవారం ఇస్తాను, నేను ఇంకా వీడియోస్ తీయలేదు అని చెప్పానమాట. ఇంకా వీడియోస్ అయితే మధ్యాహ్నం కొలది ఏమన్నా కొంచెం బెటర్ అయితే వీడియోస్ తీసి అవి రిటర్న్ ఇచ్చేయాలి. లేదంటే ఇంకా వీడియోస్ తీయడానికి కొంచెం టైం తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి టైం అయిపోతుంది అన్నమాట. మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళి అంత టైం అయిపోతే మళ్ళీ మన దగ్గర ఉండిపోతే మనం మనీ పే చేయాలి అన్నమాట. ఉసిరికాయ జ్యూస్ అయితే అయిపోయింది, ఇంకా నేనైతే తాగేస్తాను. అదే ఈరోజు ఎలాగన్నా కొద్దిగా బాగుంటే తీద్దామని అనుకున్నాను. అవి డ్రెస్సులు అవన్నీ బయట పెట్టుకున్నాను అనమాట. ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంకా షూట్ చేసేసి వీడియోస్ పెట్టేసామనుకో, వీడియో షూట్ చేసేసి ఉంచుకున్నా పర్లేదు నా దగ్గర. వాళ్ళు వచ్చి రిటర్న్ పట్టుకెళ్ళిపోతారు. నాకు వీలైనప్పుడు అది ఎడిటింగ్ చేసి పబ్లిక్లో పెడతాను. కానీ నేను షూట్ చేయడానికే టైం తీసుకున్నాను. అప్పుడే ఈ రోజుకి 3 రోజులు అయింది డెలివరీ అయ్యి. సండే డెలివరీ అయినాయి. ఇప్పటికొచ్చి నేను అవి షూట్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి కానీ రేపు కానీ వచ్చి పట్టుకెళ్ళిపోతారు అన్నమాట. అది ప్రాబ్లం. ఎలాగన్నా సరే వీలు చూసుకుని